ఇవి ములక్కాడలు, గుడ్లు, ఇంకేది వచ్చి రొయ్యలు, గోదావరి రొయ్యలు అంటండి, చిన్న చిన్న రొయ్యలు, ఉల్లిపాయలు. చూడండి ఎలా వండేస్తాను. అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా గుడ్లు అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మసాలా దినుసులు వేసాను. లవంగ, చెక్క, ఇంకా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అన్నీ వేసి మిక్సీ పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే గోదావరి రొయ్యలు అంటండి, గోదావరి నుంచి వచ్చినాయి అంట. తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి. దీన్ని కూడా వండి చూద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. నేను వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. నా ఫోన్ కొంచెం పోవడం వల్ల. ఉల్లిపాయలు అయితే ఎత్తున్నాను. ఈ రంగు వచ్చే వరకు ఎత్తుకోవాలి గుడ్డులు. ఉప్పు, పసుపు వేసేసానండి. ఇప్పుడు ములక్కాడలు వేసుకుందాం. మీద కారం వేసేసానండి. అయిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. అదే నూరు పెట్టుకున్న మసాలా వేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా యాడ్ చేసుకోవాలి. చూసారా, గుడ్లు, పచ్చిరొయ్యలు, ములక్కాడ కర్రీ ఇగురుమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.